కృష్ణపట్నం పోర్టుపై మాజీ మంత్రి సోమిరెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. రాజకీయంగా తమను ఎదుర్కోలేకనే కృష్ణపట్నం పోర్టు తరలిపోతుందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అభివృద్ధిలో ఉన్న పోర్టును దెబ్బతీయాలని కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోర్టులో ఎలాంటి సర్వీసులు రద్దు కాలేదని స్పష్టం చేశారు మంత్రి. కృష్ణపట్నం పోర్టు అభివృద్ధి పెరుగుతోందని, కొత్త వ్యాపారంతో ఏపీకి ఆదాయం వస్తుందని ఓ నివేదిక తెలిపిందన్నారు. పోర్టు వ్యాపారంలో హెచ్చుతగ్గులుంటాయని, అయినంత మాత్రాన పోర్టు పురోగతికి ఎలాంటి ఢోకా లేదన్నారు మంత్రి కాకాని. బహుశా వాళ్ళని కాంటాక్ట్ చేసినట్టు ఉన్నాడు, వాళ్ళు దరిచారణ ఇచ్చినట్టు లేదు కృష్ణ. దాంతో ఏదో ఒక ఉద్యమం. ఎందుకు చెప్తున్నానంటే దీనికి సంబంధించి మీరందరూ సాక్ష్యం, ఈ జిల్లా ప్రజల సాక్ష్యం, ఈ నియోజకవర్గ సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల సాక్ష్యం ఏమిటి అంటే, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కాకుండా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాపం కమ్యూనిస్టులు కొంతమంది ఈ పవర్ ప్రాజెక్టులు ఇక్కడ వస్తే ఇక్కడంతా పొల్యూషన్ వస్తుంది, రకరకాలైనటువంటి వ్యాధులతో ఇబ్బంది పడతామని వాడు పాపం జెండాలు పట్టుకుని ఉద్యమానికి కొనసాగారు. వాళ్ళు ఉద్యమించేటప్పుడు మీరందరూ కాదని పెద్ద జెండా నాటాడు చంద్రమోహన్ రెడ్డి, నేను చేస్తాను ఉద్యమం. పాపం వీళ్ళు మన శక్తి చాలదు, ఈయనైతే పాపం 2 సార్లు శాసనసభ్యుడిగా ఉన్నాడు, ఒకసారి మంత్రిగా పనిచేశాడు.